రైట్, ఇక్కడ పిహెచ్ స్కేల్లో మనమే ఏం చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రైట్ రైట్ ఓకే ఓకే ఇప్పుడు చూద్దాము. బ్యాటరీ యాసిడే తీసుకుందాము. వాటర్ ఎక్కువైపోయింది. ఓకే, హాఫ్ లీటర్ బ్యాటరీ యాసిడ్ ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. ఇప్పుడు దీనికి మనము పిహెచ్ ఇండికేటర్ని యాడ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు అర్థమైపోయింది. చాలా ఎక్కువ చేస్తాం దీంట్లో. పిహెచ్ స్కేల్, పిహెచ్ ఇండికేటర్కు బ్యాటరీ యాసిడ్ కనెక్ట్ చేస్తా ఉన్నాడు. ఈ పిహెచ్ స్కేల్లో ఏమవుతుంది, ఇప్పుడు బ్యాటరీ యాసిడ్ అవుతుంది. పిహెచ్ ఎలా చేంజ్ అవుతుందో ఇక్కడ ఇస్తున్నాడు. మళ్ళీ ఒకసారి దీన్ని న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉన్నప్పుడు పిహెచ్ ఎంత ఉంటుంది చెక్ చేద్దాం. పిహెచ్ న్యూట్రల్లో ఉన్నప్పుడు ఎంత వచ్చింది? పిహెచ్ 7 వచ్చింది. మీరు ఎంత వాటర్ తీసుకున్నా కానీ మీకు పిహెచ్ వాల్యూ వాటర్కి ఎంత 7 ఉంది. మరి ఎంత వాటర్ యాడ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసినా కానీ మీకు పిహెచ్ వాల్యూ 7 వస్తుంది. సో ఇప్పుడు ఇలా ఇది రిమూవ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అంతా దీనికి ఈ పిహెచ్ ఇండికేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ రీడింగ్ చూపిస్తాను. ఈ వాటర్ దీనికి కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ వాటర్ రీడింగ్ ఎంత ఉందో చూపిస్తాను. రైట్, ఇప్పుడు మన డిఫరెంట్ సొల్యూషన్స్ వాటి పిహెచ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాము. అండ్ వాటిని డైల్యూట్ చేసినప్పుడు మళ్ళీ పిహెచ్ వాల్యూ ఏం చేద్దాం అది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ బ్యాటరీ యాసిడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం నేను ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. రైట్, మొత్తం వన్ పిహెచ్ వాల్యూ 1 వచ్చింది. పిహెచ్ వాల్యూ 1 ఉన్నప్పుడు మీకు కలర్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ రెడ్గా ఉంది. సో అయితే మళ్ళీ ఒకసారి నేను బ్యాటరీ యాసిడ్ తీసుకుంటున్నా. బ్యాటరీ యాసిడ్ తీసుకుని దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. బ్యాటరీ యాసిడ్ పిహెచ్ వాల్యూ 1 వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఏమైనా వాటర్ యాడ్ చేసి బాగా డైల్యూట్ చేద్దాము. అంటే ఇలా ఉంది. ఇప్పుడు ఇలా డైల్యూట్ చేసినప్పుడు వద్దు వెయిట్ 1 లీటర్ వరకు ఉంటే బాగుండేది. ఒక నిమిషం, మళ్ళీ ఒకసారి బ్యాటరీ యాసిడ్ తీసుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేశాను. రైట్, ఇప్పుడు ఈ 1 లీటర్లో ఓపెన్ చేసి ఈ 1 లీటర్లో మీకు ఇప్పుడు పిహెచ్ వాల్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఏమైనా డైల్యూట్ అయినప్పుడు పిహెచ్ గెస్ చేయండి. డైల్యూటెడ్ అయింది. ఇప్పుడు డైల్యూటెడ్ అయినప్పుడు పిహెచ్ వాల్యూ సేమ్ ఉంటుందా? ఇంతకుముందు ఎంత ఉంది? ఇంతకుముందు పిహెచ్ వాల్యూ ఎంత? అంటే స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా? స్ట్రాంగ్ యాసిడ్. ఇప్పుడు డైల్యూట్ చేసాం దాని వెయిట్ అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ వేరు, కాన్సన్ట్రేషన్ యాసిడ్ వేరు. కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో ఎన్ని నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి అన్ని H+ అయాన్స్ కూడా ఉంటాయి. జస్ట్ రఫ్గా చెప్తున్నాను. 1 crore మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుంటే 1 crore H+ అయాన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు దానికి కాన్సన్ట్రేషన్ అంట. ఓకేనా? ఇప్పుడు దానిలో వాటర్ యాడ్ అవుతుంది. వాటర్ యాడ్ అయినప్పుడు ఏం ఎక్కువ అవుతుంది? H2O మాలిక్యూల్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి, అంటే డైల్యూటెడ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఏమంటాం? డైల్యూటెడ్ యాసిడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేస్తే ఏమైనా పిహెచ్ వాల్యూ చేంజ్ వస్తుందా? ఎంత వచ్చింది? ఇప్పుడు డైల్యూట్ అయ్యేసరికి 1.3లోకి వచ్చేస్తుంది. ఇంకా వాటర్ ఇంకా చేసినా కానీ మనకు 1.3లోనే ఉంటుంది. ఎంతైనా కలపచ్చు. అంటే ఒక డ్రాప్ పడ్డా ఎంత డ్రాప్ వచ్చినా దాని పిహెచ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో డైల్యూట్ చేసినప్పుడు పిహెచ్ వాల్యూ రైజ్ అవుతుంది. బట్ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది. 1.3 అంటే అది 1 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 1 నుంచి ఇంకా నెంబర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే అది దాని నేచర్, ఎసిడిక్ నేచర్ని కొంచెము లాస్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాసిడ్తో చూద్దాం. ఇంకా బ్లడ్ అంటాడు. బ్లడ్ పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయండి. మన బ్లడ్ పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది గెస్ చేయండి. ఏదో ఒక నెంబర్ చెప్పండి, వెదర్ ఇట్ ఈస్ రైట్. 4 అంటే వీక్ యాసిడ్. 4 అంటే వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ మన బాడీలో ఉంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వీక్ యాసిడ్ ఉంటే, సరే వీక్ యాసిడ్ అన్నారు పర్వాలేదు, కానీ దాని నెంబర్ 4 చెప్పడమే బాగాలేదు. 4 అంటే ఆల్మోస్ట్ అది దాదాపుగా మనకు ఒక మంటలాగానే ఉంటుంది. నెంబర్ 2 పేజ్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 2 అంటే స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ బాడీలో ఉంటే మనకి ఈ సెన్స్ ఇలా ఉంటుందా? న్యూట్రల్ అస్సలు ఉండదు. రైట్, ఈ బ్లడ్ పిహెచ్ వాల్యూ మీకు
స్ట్రాంగ్ యాసిడ్ కాదు, స్ట్రాంగ్ బేస్ కాదు, న్యూట్రల్ కాదు. మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటిది? వీక్ యాసిడ్, వీక్ బేస్. కానీ ఆ నెంబర్స్ కూడా లోయెస్ట్ నెంబర్స్ చెప్పకండి, 3కి 4కి అలా చెప్పకండి. చెప్తే ఏమైతే అది ఈక్వల్ టు స్ట్రాంగ్ యాసిడ్ దగ్గర ఉంది, అంత అది కొంత పవర్ ఉంటుంది, అది మనకు చాలా ఇన్ఫ్లమేటివ్ సెన్సేషన్ ఉంటుంది, మంటలాగా ఉంటుంది బాడీ అంతా ఎప్పటికీ. మీరు ఏం చెప్పాలంటే అట్లీస్ట్ 5 ఎబో 6, 5, 6, 6.5 అలా చెప్పుకోవాలి, లేదంటే 7 ఎబో 8, 8.5 అలా చెప్పాలి. సో మీరు ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, వీక్ యాసిడ్ అంటే 5 to 6లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అండ్ 7 ఎబో 8, 9లో ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ వీక్ యాసిడ్ అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వీక్ యాసిడ్ అనేవాళ్ళు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. వీక్ యాసిడ్ అనేవాళ్ళు, రైట్, వీక్ యాసిడేనా? సరే, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను బ్లడ్ ట్యాప్ ఓపెన్ చేస్తానా? ఎంత వచ్చింది నెంబర్? pH 7.4. వీకెస్ట్ బేస్, అది 8లో కూడా వెళ్ళిపోలేదు. సో అసిడిక్గా ఉంటే మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే లైట్ మంటలాగా ఉంటుంది. ఓకే, సో బ్లడ్లో మరి వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే మీరు సరే వాటర్ యాడ్ చేసుకున్నా నింపుతాను. సరే, ఎంత వాటర్? ఇప్పుడు 1/2 లీటర్ తీసుకున్నాం, ఈ 1/2 లీటర్కి వాటర్ యాడ్ చేద్దాం. సరే, ఇప్పుడు ఎంత వాటర్ యాడ్ చేసినా నష్టమే లేదు. ఇప్పుడు చెక్ చేద్దాము. 7.24 ఏమైంది? ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అయింది. వాటర్ యాడ్ అవుతున్నప్పుడు కొన్ని H+ అయాన్స్ యాడ్ అవుతున్నాయి అనుకోవచ్చు. సో అట్లా మీకు కొంచెం ఎసిడిటీ ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ చికెన్స్ అవసరం లేదు, కాఫీ చూద్దాము. కాఫీ తాగే వాళ్ళు ఉంటారు కదా, కాఫీ మీరు చెప్పండి, కాఫీ యాసిడా బేసా? స్ట్రాంగా వీకా? మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి, మన ఎడిబుల్గా ఉండే ఏదైనా ఫుడ్ ఆర్ లిక్విడ్ ఆర్ ఎనీ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసిస్ మనం పెద్దగా తీసుకో. అది వీక్ యాసిడ్గానే ఉండొచ్చు, లేదంటే వీక్ బేస్గానే ఉండొచ్చు. స్ట్రాంగ్ యాసిడ్గా ఉండి ఎడిబుల్గా ఉన్నవి ఒకటి లెమన్. మనం లెమన్ కూడా అంత స్ట్రాంగ్గా తీసుకుంటే ఏమవుతుంది? ఈ పండ్లన్నీ ఒక రోజు 2 రోజుల వరకు బాగా పళ్ళు గోరువేనే అంటారు కదా, సో వేరే తినలేరు. మళ్ళీ నమిలినా ఏదైనా తిన్నా అదంతా ఇబ్బందిగా ఉంటుంది, అంత పండ్లు డ్యామేజ్ అవుతాయి. సో లోపల ఉన్న ఈ కాల్షియం కార్బోనేట్తో యాసిడ్స్ రియాక్ట్ అయిపోతాయి. ఈయన చూపించాను చూసారా? సో బండల మీద యాసిడ్ పోస్తే ఎలా అయిందో, సో అలా మీకు ఇక్కడ ఉన్న కాల్షియం కార్బోనేట్ అంతా డ్యామేజ్ అయిపోతాడు, వీక్ అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ స్ట్రాంగ్ యాసిడ్గా ఉన్న లెమన్ని డ్రింక్ చేయొద్దు. అందుకే మనం ఏం చేస్తాం, కంపల్సరీ వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకుని తాగుతాం అనుకోండి, రైట్. ఇప్పుడు బిఫోర్ వాటర్ యాడింగ్ చెక్ ద pH వాల్యూ ఆఫ్ ది కాఫీ. సో ఎంత వచ్చింది? 5, అంటే వీక్ యాసిడ్. సో ఇప్పుడు మీరు రోజుకు ఒక 5-6 కాఫీలు తాగుతున్నారు అనుకోండి, అది మీ బాడీకి అందుకే మంచిది కాదంటారు. ఒక కప్పు తాగితే పర్వాలేదు, కానీ కంటిన్యూగా మీరు కాఫీ తీసుకుంటున్నారంటే బాడీలోకి ఆల్మోస్ట్ వీక్ యాసిడే, కానీ నెంబర్ 5లో ఉంది, 6లో లేదు. ఇప్పుడు వీక్ యాసిడ్లో 5 కంటే 6 బెటర్ అట్లా అన్నట్టు. సో ఇంకా 5 కంటే 4 కొంత మనకు హార్మ్ఫుల్ అన్నట్టు, అట్లా చూసుకోవాలి. 5లో ఉంది, మనం అంత ఎక్కువ తీసుకోవద్దు. సరే, ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం కాఫీ యాడ్ చేద్దాం, 1/2 లీటర్ తీసుకొని దీనికి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇంతకుముందు ఎంత వచ్చింది pH? సో ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. ఈ డైల్యూట్ pH 5.33. వాటర్ యాడ్ చేయగానే ఇక్కడ ఏమైపోయింది? బేసిక్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు 5 కదా, సో ఇప్పుడు 5.33లోకి వెళ్ళిపోయింది. సో డైల్యూట్ అయినప్పుడు ఖచ్చితంగా అన్నీ ఏమవుతున్నాయి? pH వాల్యూస్ చేంజ్ అవుతాయి, అంటే నాట్ కాన్స్టెంట్. డైల్యూటెడ్ అయినా కాన్సన్ట్రేటెడ్ అయినా సేమ్ pH ఉంటుందా? ఉండదు. మీకు నెక్స్ట్ అసెస్మెంట్ ఉంటుంది, అసెస్మెంట్లో ఇండివిజువల్గా చేసే అసెస్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఎవరిదాలు వచ్చి ఇక్కడ అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి, అది మీకు సేవ్ అవుతూ ఉంటుంది కూడా. కొన్ని గ్రూప్గా చేసేటివి కూడా ఉంటాయి. మేబీ ఈ యాక్టివిటీకి లేకపోవచ్చు, కానీ చాలా నెక్స్ట్ చాప్టర్లో కూడా ఇండివిజువల్గా చేసే అసెస్మెంట్ ఉంది, గ్రూప్గా చేసే అసెస్మెంట్ ఉన్నాయి. కాబట్టి అది ఎవరిదాలు చేయాల్సి ఉంటుంది. సరిగా వినకపోతే మళ్ళీ మీరు కష్టమవుతుంది. నెక్స్ట్ కాఫీతో పాటు డ్రైన్ క్లీనర్ ఉంది. డ్రైన్ క్లీనర్ అంటే కొన్ని మీకు డ్రైన్ అంటే డ్రైనేజ్ అంటాం కదా. సో అంటే ఆ మురికి ఉండే పైపులు కానీ దానిలో కానీ ఏవైనా దాంట్లో క్లాగ్ వస్తే, అంటే దానిలో తట్టుకుంటే
దాంట్లో కొన్ని యాసిడ్స్ పోస్తారు. పోయగానే ఏమైపోతుంది అంటే యాసిడ్ దాంతో రియాక్ట్ అయిపోయి దాంట్లో ఉన్నంత డ్యామేజ్ అయిపోతుంది. పొంగులా ఇట్లా కొంచెము అదంతా కార్బన్ డైఆక్సైడ్ లాగా వచ్చేస్తుంది దాంట్లో ఏది ఉన్నా కానీ, ఈవెన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా. సో దాంతో టోటల్గా డ్రైన్ అనేది క్లీన్ అయిపోతుంది. దాంట్లో పోసే యాసిడ్ పౌడర్ లాంటిది ఉంటుంది. సరే అది కాదు. సో హ్యాండ్ సోప్ చూద్దాం. ప్రజెంట్ మనం ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసేది హ్యాండ్ సోపు పిహెచ్ వాల్యూ. హ్యాండ్ సోప్ అంటే మన బాతింగ్ సోపే. ఓకే, ఈ బాతింగ్ సోప్ పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. బిఫోర్ డైల్యూషన్ 10 అంటే మనం 8, 9, 10 వీక్ గానే తీసుకుంటాము. అయితే మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 వీక్ బేస్, 9 వీక్ బేసే, 10 వీక్ బేసే. కానీ 8 కంటే 9 కొంత బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టు అనుకోవాలి. 9 కంటే 10 కొంచెం బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నట్టుగా మీరు కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10 అనేది ఆల్మోస్ట్ 11కి దగ్గర ఉంది, అంటే స్ట్రాంగ్ యాసిడ్ దగ్గర ఉన్నది అది. సో ఇప్పుడు హ్యాండ్ సోపు మనము, అందుకే మీరు ఎప్పుడైనా కొన్నిసార్లు కొంతమంది సోప్ చాలా పెడతా ఉంటారు, పెట్టి చేతులన్నీ ఇట్లా తెల్లగా అయిపోతాయి. బాగా రోజుకో 10 సార్లు సబ్బు పెట్టండి, బాడీ డ్యామేజ్ అవుతుంది. అర్థమైందా? సో హ్యాండ్ సోపు ఎందుకంటే బేసిక్ నేచర్ ఉంది, పిహెచ్ వాల్యూ 10 ఉంది, అది ఎంతో కొంత మీ బాడీని స్పాయిల్ చేస్తుంది. సరే, ఇప్పుడు కొంచెం మళ్ళీ డైల్యూట్ చేసి చూద్దాము. ఈ 1/2 లీటర్ తీసుకుంటున్నా. ఈ 1/2 లీటర్ తీసుకున్నప్పుడు మరి వాటర్ యాడ్ చేసి పిహెచ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. ఎస్, ఈ 1 లీటర్కి ఇప్పుడు ఇంతకుముందు ఎంత 10? ఎస్, ఇప్పుడు ఎంత ఉంది? 9.69. అంటే ఎసిడిక్ నేచర్గా, అంటే బేసిక్ డౌన్ అవుతుంది, అంటే అది కొంత ఎసిడిక్ ఇంప్రూవ్ అవుతుందని అన్నట్టుగా చెప్పాలి. దాంట్లో వాటర్ యాడ్ చేసినప్పుడు ఎసిడిక్ నేచర్ ఇంప్రూవ్ అవుతున్నట్టు. అలా అని చెప్పేసి 10 నుంచి 9.6కి వస్తే అదేమి యాసిడ్ నేచర్ కనిపించదు. కాకుండా దాన్ని ఎలా చెప్తే బాగుంటుంది అంటే బేసిక్ నేచర్ డౌన్ అవుతుందని చెప్తే బాగుంటుంది. ఎసిడ్ నేచర్ ఇంప్రూవ్ అయిందని అవసరం లేదు, ఎందుకంటే 9.6 కూడా బేసికే. 9.6 కూడా బేసిక్ నేచరే, వీక్ బేస్. నెక్స్ట్ హ్యాండ్ సోప్తో పాటు కాఫీ ఉంది, సారీ మిల్క్ తీసుకొని చూద్దాం. మిల్క్ పిహెచ్ వాల్యూ గెస్ చేయండి. మనం స్ట్రాంగ్ యాసిడ్ తాగుతున్నామా, వీక్ యాసిడ్ తాగుతానమా, స్ట్రాంగ్ బేస్ తాగుతానమా, వీక్ బేస్ తాగుతానమా? 12 అంటే స్ట్రాంగ్ బేస్. మీరు స్ట్రాంగ్ ఏదైనా కానీ, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ మళ్ళొకసారి మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో వాట్ ఎవర్ ఇఫ్ దే ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్స్, లిక్విడ్ అని సాలిడ్స్, ఎనీ ఫుడ్ ఐటమ్స్ మనం డ్రింక్ చేస్తున్నాము ఏదైనా అంటే అది ఖచ్చితంగా స్ట్రాంగ్ యాసిడ్స్ కావు, స్ట్రాంగ్ బేసిస్ కావు. ఒకటి స్ట్రాంగ్ యాసిడ్గా ఉన్నది ఏంటో అని చెప్పారు, లెమన్. అది కూడా మనం డైరెక్ట్ ఒకటి తీసుకోగలుగుతామేమో కష్టంగా, బట్ మీరు 2-3 లెమన్లు వితౌట్ వాటర్ కలుపుకొని తాగే ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మిల్క్ పిహెచ్ వాల్యూ వితౌట్ యాడింగ్ ద వాటర్ 6.50. అంటే ఏంటి నేచర్? అది 7 బిలో ఉంటే ఏమనాలే? 7 బిలో యాసిడ్స్, వీక్ యాసిడ్స్. 7 ఎబో ఉంటే వీక్ బేస్ అంట. ఓకే, ఇప్పుడు 6 ఎంత వచ్చింది? 6.5 అంటే వీక్ యాసిడ్, అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ న్యూట్రల్కి దగ్గర ఉంది. 6.5 అంటే 7కు దగ్గరగా ఉంది. నెక్స్ట్ మిల్క్తో పాటు నెక్స్ట్ ఆరెంజ్ జ్యూస్ చూద్దాం. ఆరెంజ్ జ్యూస్ గెస్ చేయండి. డైరెక్ట్గా చెప్పొచ్చు, యాసిడా బేసా అనే క్వశ్చన్ అవసరం లేదు. ఆరెంజ్ అంతా మనకు పుల్లగా ఉంటుంది, అంటే సోర్ టేస్ట్ ఉన్నవన్నీ ఏంటి? యాసిడ్స్. పుల్లగా ఉన్నాయన్నీ యాసిడ్స్ అని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే అది ఇప్పుడు వీక్ యాసిడా స్ట్రాంగ్ యాసిడ్ అది గెస్ చేయాలి. బట్ మీరు ఎంత నెంబర్ ఇస్తారు ఆరెంజ్ జ్యూస్కి? 6 ఎబో ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. 3.5 వచ్చింది. అంటే అది నియర్గా ఎలా మీకు ఆరెంజ్ జ్యూస్ కూడా మీకు ఒక లెమన్ లాగానే అనిపిస్తుంది. అంటే అది లెమన్ ఒక స్ట్రాంగ్ యాసిడ్గా ట్రీట్ చేసాం కాబట్టి ఆరెంజ్ని కూడా లెమన్కు దగ్గర ఉన్న నెంబర్కే చెప్పాలి. అందుకే 3.5 వచ్చింది. అఫ్ కోర్స్ అది మరీ స్ట్రాంగ్ కాదు, మరీ వీక్ కాకుండా ఉంది అది. ఓకే, సరే ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్కి కొంత వాటర్ యాడ్ చేద్దాం. జ్యూస్ బాగుంది, వాటర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1 లీటర్ వాటర్. సరే ఇప్పుడు దీని పిహెచ్ వాల్యూ ఇంతకుముందు ఎంత? 3.5 వచ్చింది, రైట్. ఇప్పుడు పిహెచ్ వాల్యూ 3.8. సో వాటర్ డైల్యూట్ చేయగానే ఏమైంది? దాని ఎసిడిక్ నేచర్ డిక్రీజ్ అయింది, అంటే పిహెచ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి
3.84 అలా పెరుగుతుంది అంటే అది న్యూట్రల్ దగ్గర అయితే అన్నట్టు, అంటే ఎసిడిక్ నేచర్ తగ్గుతుందని మనం గెస్ చేసుకోవాలి. నెక్స్ట్ సోడా పాప్ అంటున్నాడు. సోడా పాప్ అంటే ఆల్మోస్ట్ మన తాగే సోడా అదే అని అనుకున్నాము. సోడా పాప్, ఎస్ అదే. దీని pH వాల్యూ గెస్ చేయండి మీరు. యాసిడా బేసా? సోడా ఒక యాసిడే, ఎసిడిక్ నేచరే చూపిస్తుంది. 2.5 అది స్ట్రాంగ్ యాసిడ్ గానే మనం ట్రీట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2.85, ఇంతకుముందు ఇంతకుముందు 2. ఎంత వచ్చింది? 2.5, ఇప్పుడు 2.8. సో వాటర్ యాడ్ చేయగానే దాని ఎసిడిక్ నేచర్, మీరు స్ట్రాంగ్ యాసిడ్స్గా ఉన్న వాటికి వాటర్ యాడ్ చేస్తే డైల్యూట్ అవుతుంది, pH వాల్యూ రైజ్ అవుతుంది, అంటే ఎసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ఒకసారి ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే ఈ సోడా పాపు, సారీ నేను కొంచెం ఇది బయటికి రిమూవ్ చేస్తాను, కొంచెమే తీసుకుంటాను. ఇప్పుడు pH వాల్యూ చెక్ చేస్తాను. ఎంత ఉంది pH వాల్యూ? ఎస్, కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు దీని pH వాల్యూ చూద్దాం. 2.5. చాలా తక్కువ సోడా తీసుకొని చాలా ఎక్కువ వాటర్ కలుపుతాను. ఇంతకుముందు 2.8 వచ్చింది కదా, ఇప్పుడు ఫుల్ వాటర్ కలిపి చూద్దాము. బాగా డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది మరి చూద్దాము. అంటే యాసిడిక్ పర్సెంటేజ్ తక్కువ ఉంది, వాటర్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. సో యాసిడ్ నేచర్ డిక్రీజ్ అయిపోతాను. కొంచెమే యాసిడ్ తీసుకుంటాను, ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను. సో ఎసిడిక్ నేచర్ డౌన్ అయిపోతుంది, అది నియర్ టు న్యూట్రల్కి వస్తాను. ఓకే, సో అంటే ఎంత తీసుకున్నా ఎంత వాటర్ కలిపినా సేమ్ pH కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకునే యాసిడ్ పర్సెంటేజ్ మీరు యాడ్ చేసే వాటర్ పర్సెంటేజ్ బట్టి కూడా చేంజ్ ద pH వాల్యూ. ఇంకేమున్నాయి? స్పిట్ అంటే మన ఉమ్ము, రైట్. దీంట్లో ఉన్న pH వాల్యూ చెక్ చేద్దాం. 7.4, వీక్ బేస్. మన ఉమ్ము ఒక వీక్ బేస్ లాగా చెప్తున్నాము. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 7.4కు రైజ్ అవుతుంది. సారీ, వాటర్ యాడ్ చేసినప్పుడు H+ ఐన్స్ ఇంప్రూవ్ అయిపోయి 7.4 నుంచి 7.2కు డౌన్ అయిపోయింది. బట్ అదంతా ఏమంతా అసిడిటీ నేచర్ పెరిగినట్టయితే కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే స్పిట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. చూద్దాం, స్పిట్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. ఇంకొంచెం యాడ్ చేద్దాం. రావట్లేదు, రైట్. ఒక 1 లీటర్ తీసుకుంటా. ఇప్పుడు 1 లీటర్ తీసుకుంటే ఏమైనా pH వాల్యూ డిఫరెంట్ ఉంటుందా? ఇంతకుముందు ఎంత వచ్చింది? రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. 7.4 ఎంత తక్కువ ఎంత ఎక్కువ 7.4 ఉంటుంది. దాని కాన్సన్ట్రేషన్లో ఏం చేంజ్ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ 7.4 ఉంది, దీనికి ఫుల్ 1 లీటర్ తీసుకొని కొంచెమే వాటర్ యాడ్ చేద్దాం. ఎస్, ఇప్పుడు చూద్దాము. 7.38 కొంచెమే డౌన్ అయ్యింది, 7.2కి వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు 7 అంటే వాటర్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. ఎసిడిక్ ఇక్కడ ఉన్న కంటెంట్ అదేదైతే సొల్యూషన్ ఉందో వీక్ బేస్, దాని పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. లాస్ట్కు వామిట్ గెస్ చేయండి. మన వామిట్ ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా వామిటింగ్ చేసుకున్నారా? వామిటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కువ వామిటింగ్ చేసుకుంటే ఇదంతా ట్రాక్ అంతా కొంచెం ఇబ్బంది అనిపిస్తాయి, అంతా పుల్లగా అనిపిస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఆల్రెడీ మీకు తెలుసు. అది ఎలాగో మనం కొంచెం డైజెషన్లోకి వెళ్ళాక మాట్లాడదాము. మన బాడీలో ఏముంటుంది? లోపల కడుపులో ఏముంటుంది? యాసిడ్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఏంటిదా గ్యాస్ట్రిక్ యాసిడ్? HCl. ఏంటిది అది? మన బాడీలో మనకు డైజెషన్ ట్రాక్ లోపల ఆ ప్యాక్లో మీకు HCl ఉంటుంది, అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ అంటారు. అంటే HCl ఎందుకు అది? టు డైజెస్ట్ ద ఫుడ్. సరే, దాని గురించి మళ్ళీ అక్కడ మాట్లాడదాము. ఈ వామిట్ pH ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు గెస్ చేయాలి. వామిట్ pH
ఎసిడిక్ నేచర్ బిలో 7 చెప్పండి ఇక కొన్ని దాదాపుగా 2, 3, 4 అలా వస్తా అనుకుంటాను నేను. 2 అంటే ఎంత మన కడుపులో ఉన్న యాసిడ్ ఎంత పవర్ఫుల్ యాసిడో మీరు అర్థం చేసుకోవాలి. అంత పవర్ఫుల్ కాబట్టి నువ్వు ఎన్ని బోన్లు తిన్నా, నువ్వు ఎంత పొద్దున దాకా తిరుగుకుంటా కూర్చున్నా అంతా అరుగుతుంది. తిన్నదంతా అరిగించింది ఎవరు? యాసిడ్. మరి అంత ఎంత పవర్ఫుల్గా ఉండాలో అర్థం చేసుకోండి. సో ఆటోమేటిక్గా వామిటింగ్ చేసినప్పుడు కొంత యాసిడ్ కూడా లైట్గా బయటకు వస్తుంది, బట్ డైల్యూట్ అవుతుంది అనుకోండి. మరి ఇప్పుడు వామిటింగే 2 ఉంటే లోపల ఉన్న యాసిడ్ బిలో 2 ఉంటుందా, ఎబో 2 ఉంటుందా? సో స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి బిలో 2 ఉంటుంది, 2కి నియర్గానే ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వామిటింగ్కి నేను వాటర్ యాడ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా pH వాల్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది, దాని ఎసిడిక్ నేచర్ డౌన్ అవుతుంది, అంటే నియర్ టు న్యూట్రల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను, 2.3కి వచ్చేస్తుంది. కొంచెం అంటే అప్పటికి అదేమంతా పెద్ద వీక్ ఏం కాలేదు. నెక్స్ట్ లాస్ట్ వన్ వాటర్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో వాటర్ గురించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఈ వాటర్కి వేరే అవసరం ఇక్కడ ఇలా వాటర్ యాడ్ చేస్తుంది. దీని pH 7. ఓకే, ఎంత ఉన్నా 7. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తే రైట్. ఇప్పుడు pH 7. ఎంత వాటర్ తీసుకున్నా మీకు pH వాల్యూ 7 ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ కూడా. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏది కూడా స్ట్రాంగ్ బేస్ రాలేదు, 11, 12, 13, 14 ఏమి రాలేదు కదా. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి వీక్ బేస్డ్ ఉన్నాయి, వీక్ యాసిడ్స్ ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది pH. నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని వేరే ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఓకే, రైట్.